శ్రీమతే రామానుజాయ నమః. జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనం నిత్య కళ్యాణ పెరుమాళ్ అంటే చెన్నైకి దగ్గరగా ఉండే నిత్య కళ్యాణ పెరుమాళ్ స్వామికి దర్శించుకోవడం జరిగింది. 108 దివ్యదేశాల్లో ఇది ఒక దివ్యదేశం. ఈ ఆలయంలో ప్రత్యేకత ఏంటి అంటే హిరణ్యాక్షుణ్ణి వరాహమూర్తి సంహరించినప్పుడు వరాహస్వామి వారు భూదేవిని వివాహం చేసుకుంటారు. అలాగే ఒక ఋషి యొక్క 360 మంది కన్యల్ని కూడా స్వామి పెళ్లి చేసుకుంటారు. అందుకని స్వామి నిత్యం కళ్యాణం చేసుకుంటూ ఉంటారు. అందుకనే స్వామికి నిత్య కళ్యాణ పెరుమాళ్ అంటారు. ఇక్కడ పిరాటి పేరు కోమలవల్లి తాయార్. అలాగే గుడిలో చూస్తే మనకి వరాహస్వామి అటుపక్క కోమలవల్లి తాయార్, ఇటుపక్క శ్రీరంగనాచియార్, అదే మన గోదాదేవి వారు ఉంటారు. ఇక్కడ ఉండే ఒక ప్రత్యేకత ఏంటి అంటే ఎవరైతే పెళ్లి కాని వారు వస్తారో స్త్రీలైనా పురుషులైనా పెళ్లి కాని వారికి పెళ్లి అవ్వాలి అంటే మంచి యోగ్యమైన వరుడు లేదా వధువు కావాలనుకుంటే ఇక్కడ 2 మాలలు ఇస్తారు. ఒక మాల మనం వేసుకొని స్వామివారికి 2 మాలలు తీసుకొని స్వామివారికి సమర్పిస్తే ఒక మాల స్వామికి ఒక మనకి వేస్తారు. వేసిన తర్వాత గుడి చుట్టూ 9 ప్రదక్షిణలు చేసి ఈ మాలని తీసుకొని ఇంటికి పోయి పూజా మందిరంలో పెట్టుకోవాలి. ఇక్కడ ఉండే నమ్మకం ఏంటంటే, బిలీఫ్ ఏంటంటే 3 నెలల్లో ఖచ్చితంగా వివాహం అవుతుంది. అయిన తర్వాత ఆ మాలను పట్టుకొని అంటే సతీ సమేతంగా అంటే భర్త భార్య సమేతంగా వచ్చి స్వామివారిని దర్శించుకోవాలన్నమాట. ఇది ఈ క్షేత్ర యొక్క వైభవం. మన ఆళ్వార్లందరూ ఇక్కడికి వచ్చి స్వామివారికి మంగళదర్శనం చేస్తారు. అందువల్ల ఇది ఒక వైష్ణవ దివ్యదేశం అయింది. ఇక్కడికి సమీపంలో మహాబలిపురం ఉంది. అక్కడ మన భూత తాల్వారి వారి యొక్క జన్మస్థలం ఉంది. ఈసారి మీరు తమిళనాడు వచ్చినప్పుడు, చెన్నై వచ్చినప్పుడు పాదసారథి పెరుమాళ్ అలాగే నిత్య కళ్యాణ పెరుమాళ్ స్వామివారితో దర్శించుకోండి. శ్రీమతే రామానుజాయ నమః. జై శ్రీమన్నారాయణ.